చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ రత్నాల సీమగా చేయాలా కమిట్మెంట్ తో పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పులివెందులకు సైతం నీళ్లు అందించిన విషయం అందరూ గమనించాల్సిన విషయం. పులివెందుల ఎమ్మెల్సీగా ఉన్న సతీష్ రెడ్డి గారు గడ్డం పెంచుకొని పులివెందులకు నీళ్లు తెప్పిస్తేనే నేను గడ్డం తీస్తానని శపథం చేసినట్టు రాయలసీమలోనే పులివెందుల ఉందని ఒక కమిట్మెంట్ తో చంద్రబాబు నాయుడు గారు గట్టికోట నిర్వాసితులకు కాంపెన్సేషన్ ఇస్తూ సతీష్ రెడ్డి గారు మాట నిలబెట్టాలని ఆ రోజు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆ పులివెందులకు నీళ్ళు అందించడం జరిగింది. కాబట్టి చిత్తశుద్ధి ఎవరికి ఉందో మీరందరూ గమనించాల్సిన విషయం. 19-24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన సాగించి రాయలసీమ ప్రజలకు పెద్ద మనుషులకు అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే 19లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అవగాహన లేకుండా ఒక ధనదాహంతో చేపట్టిన ప్రాజెక్ట్ అది. కేవలం బిల్లుల కోసము నీళ్లు ఇచ్చినామని చెప్పి టెంపరీగా గేట్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు తోలి ఈ విధంగా ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి రాజకీయాలు మేము చేయలేదు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ముసలిక నీళ్లు కారుస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎర్ర బస్సు రాని చాట ఎయిర్ బస్ ఎందుకని కామెంట్ చేసినారు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు లేదా అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. 2024 దిగిపోయే ముందు కనీసం 70-80% పనులన్నా చేసినారా? ప్రజల మీద రాయలసీమ మీద ప్రేమ ఉంటే కడప ఎంపీ గారు మరియు నిన్న మన స్థానిక ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు డిడిఆర్సి డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మన కడప జిల్లాలో సమస్యలు ప్రోగ్రెస్ ఏంది, హార్టికల్చర్ ఏంది, ఆర్ఎండ్బి ఏంది, పంచాయతీరాజ్ ఏంది, గ్రామీణ ఉపాధి ఏంది, లేకపోతే ఆరోగ్య పరిస్థితి ఏంది, ఇవి డిస్కషన్ చేయనీకి వచ్చి వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గానే ముందే బాయ్కాట్ చేయాలని ఒక ఉద్దేశంతో రావాలా. దీని మీద ఒకటి ప్రశ్న చేయాలా. ప్రీ ప్లాన్డ్ గా ఎంపీ గారు కానీ రామ్ సుబ్బారెడ్డి గారు కానీ డిడిఆర్స్ మీటింగ్ కి ఇప్పుడు దాదాపు ఒక 4-5 మీటింగ్లు జరిగింటాయి. సమస్యలు ప్రజలను ప్రతిపక్షంలో ఉండి ఏ పాత్ర పోషించాలనేది వీళ్ళకి లేదు బాధ్యత. రామ్ సుబ్బారెడ్డి గారు మరీ ముఖ్యంగా పెన్నా బ్రిడ్జి 2 పిల్లర్లు కుంగిపోయినాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో. 2 ఏళ్లు పట్టింది ఆ పిల్లర్లను రీకన్స్ట్రక్ట్ చేయని. మీరు ఈరోజు రాయలసీమ చిత్తశుద్ధి మేము ఖర్చు పెట్టామంటున్నారు. 2 పిల్లర్లు కట్టినీకి 2 ఏళ్లు పట్టిన వాళ్ళు మీ చిత్తశుద్ధి ఏంది? మీరు ఆ రోజు ఎక్కడికి పోయినారు? ఒకటే పార్టీలో ఉన్నారు. ఒక్కసారన్నా సందర్శించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రావాలంటే ముత్తునూరు కొండాపురం నుంచి ఆర్టీఓ ఆఫీసులకు రావాలంటే డిఎస్పీ ఆఫీసులకు రావాలన్నా, లేదా పొన్నతోట గూడెం చెరువు వీళ్ళందరూ బొమ్మేపల్లె గండికోట వీళ్ళందరూ రావాలంటే డ్యూటీలకు పోవాలంటే రాజీవ్ కాలనీలో చాలా మంది డైలీ లేబర్ ఉపాధి హామీ కోసం లోపలికి మన టౌన్ లోకి వస్తా ఉంటారు. వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు నీకు చిత్తశుద్ధో ఏ విషయం కనపడాలి? ఆ రోజు మీ ప్రభుత్వమే ఉంది. ఈ రోజు పులివెందులకు సైతం నీళ్లు అందించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి సాక్ష్యము ఈ రోజు సతీష్ రెడ్డి గారి పూర్తిగా క్లీన్ షేవ్ గా ఉండడమే. కృష్ణా నీళ్ళ సాక్షిగా అక్కడ తలనీలాలను గడ్డాన్ని తీసి నా కోరిక నా పులివెందుల ప్రజల కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నా పేరు నిలబెట్టాడని చెప్పి ఆ రోజు ఆయన తలనీలాలను గడ్డను తీసేశారు. అందుకే ఈ రోజు సతీష్ రెడ్డి అన్న గారు చాలా క్లీన్ షేవ్ లో కనపడుతున్నారు. ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు, ఆలోచన చేయండి. ఇటువంటి నాయకులు మనకు అవసరమా అని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే స్టంట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.